ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు రావాలి అంటూ ఆదేశించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఇప్పటికే ఈడీ గుర్తించింది. ఇక ఎఫ్ఈఓకు 55 కోట్లు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసింది. ఇక ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలంటూ చెప్పింది. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు రావాలంటూ ఆదేశించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఇప్పటికే ఈడీ గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఈ కేసు విచారణకు సంబంధించి ఏంటి వివరాలు? ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న ఈడీ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొంది. ప్రస్తుతం కేటీఆర్ మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో ఢిల్లీలో ఆయన ఉన్నారు. అయితే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, తర్వాత హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి కూడా నోటీసులు జారీ చేశారు. వీరిద్దరూ కూడా జనవరి 2, 3 తేదీల్లో విచారణకు హాజరు కావాలని నోటీసులో స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ఇప్పటికే ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసుకుని టీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఇప్పటికే కొంత ఆధారాలు సేకరించినటువంటి ఈడీ దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు ఎఫ్ఈఓకు దాదాపు 55 కోట్లు నగదు బదిలీ, ఆర్థికపరమైనటువంటి అవకతవకలు జరిగినట్లు కూడా ఈడీ అనుమానిస్తుంది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక జనవరి 2, 3 తేదీల్లో అరవింద్ కుమార్, మరోవైపు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని విచారణ జరిపితే మరికొన్ని అంశాలు బయటపడతాయనేది పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఈ 55 కోట్లు కూడా ఫెమా నిబంధనలు ఉల్లంఘించి మనీ లాండరింగ్ ఏమైనా పాల్పడ్డారా, విదేశీ అకౌంట్లకు జమ చేసే సమయంలో ఆర్బీఐ రూల్స్ ను ఫాలో అయ్యారా లేదా అనేటువంటి అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. జనవరి 7వ తారీఖున అయితే మాత్రం కేటీఆర్ ను వ్యక్తిగతంగా విచారణకు పిలిచారు కాబట్టి అతను స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు రావాలి అంటూ ఆదేశించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఇప్పటికే ఈడీ గుర్తించింది. ఎఫ్ఈఓకు 55 కోట్లు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలకు జరిగినట్లు ఈడీ అనుమానిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసింది. ఇక ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు కరెస్పాండెంట్ నరేష్ నాడి తెలుసుకుందాం. నరేష్, ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి ఈడీ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఇతనికి చాలా కాలంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎదురు చూస్తున్నట్టు కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల ఏదైతే వచ్చే నెల జనవరి 7వ తేదీన ఆయన ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీల బృందంతో ఆయన రాత్రి ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు సాయంత్రానికి ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చే అవకాశం ఉంది. మరొక వైపు ఏదైతే ఈ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఖచ్చితంగా కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుస్తున్నట్టు కూడా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేయడం, ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ ఫెమా ఉల్లంఘనలు ఉల్లంఘించారంటూ కూడా ఈడీ మరొక కేసు నమోదు చేసింది. సో హైకోర్టులో కేటీఆర్ ను ఈ నెల 31వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దంటూ కూడా హైకోర్టులో రిలీఫ్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఈడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో కొంత షాక్ గానే బీఆర్ఎస్ పార్టీకి చెప్పాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా కాలంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారంటే ప్రజల పక్షాన కేటీఆర్ పోరాటం చేస్తున్నందువల్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ ని టార్గెట్ చేశారనేది బీఆర్ఎస్ వర్గాల మాట. చాలా కాలంగా ఇదే మాటను వాళ్ళు చెప్తూ వస్తున్నారు. అసెంబ్లీలో సైతం
ఈ అంశం మీద కూడా వాళ్ళు అనేక సార్లు మాట్లాడారు. సో ఇప్పటికే కేటీఆర్ ప్రజల్లోకి వెళ్ళడం, అదేవిధంగా హైడ్రా కావచ్చు, మూసీ శుద్ధీకరణ అంశం కావచ్చు, అనేక అంశాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తారు. సో ఇందులో భాగంగానే అటు ప్రభుత్వం కూడా కేటీఆర్ ని టార్గెట్ చేసింది, కావాలనే తమను ఇరికిస్తుంది, ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచేందుకే తాను ఈ రేసింగ్ ను నిర్వహించినట్టు కేటీఆర్ గతంలో అనేక వేదికల మీద కేటీఆర్ చెప్తూ వచ్చారు. ప్రెస్ మీట్ లో కావచ్చు, పార్టీ బహిరంగ సభల్లో కావచ్చు, అనేక సార్లు ఆయన చెప్తూ వచ్చారు. ఏదైతే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఎలాంటి సంబంధం లేదు, అధికారులకు ఎలాంటి సంబంధం లేదు, పూర్తిగా తాను మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో 55 కోట్ల రూపాయలు చెల్లించిన మాట వాస్తవమే. సో ఇంకొక వాయిదాల్లో కొంత డబ్బు కనుక చెల్లించి ఉన్నట్టయితే ఈ ఫిబ్రవరిలో హైదరాబాద్ లో మరొకసారి ఈ రేస్ జరిగేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ డబ్బు చెల్లించకపోవడం వల్లే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గిందనేది ఇటు బీఆర్ఎస్ వర్గాల మాట. ముఖ్యంగా కేటీఆర్ పదే చెప్తున్నారు. వాస్తవానికి ఈ కార్ రేస్ నిర్వహించడం వల్ల హైదరాబాద్ కు, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి 600 కోట్ల రూపాయలు లాభం చేకూరిందనేది కేటీఆర్ మాట. కానీ ప్రభుత్వం మాత్రం వేరేలాగా చెప్తుంది. ఉద్దేశపూర్వకంగానే ఆ డబ్బులను విదేశీ కంపెనీకి చెల్లించి ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఇంకొకవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈ డబ్బును కేటీఆర్ అనుమతితో విదేశాలకు పంపించారు. సో ఇదే పెద్ద అభియోగంగా అటు ప్రభుత్వం చెప్తుంది. ఏదైనప్పటికీ కూడా గతంలో కూడా కేటీఆర్ కొన్ని కమెంట్ చేశారు. జైలుకి వెళ్తే అవసరమైతే జైలుకి వెళ్తాను, జైలు నుంచి వచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తా, ప్రజల్లోకి వెళ్తా, ప్రజల్లోనే తేల్చుకుంటారంటూ కూడా గతంలో కేటీఆర్ కూడా చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఈ కేసు రాజకీయంగా ఖచ్చితంగా టర్న్ తీసుకుంటుంది. కొత్త ఏడాదిలో జనవరి నెలలో ఇప్పటికే ప్రజల పక్షాన కేటీఆర్ పోరాటం చేయాలని చెప్పి ప్రజలకు వెళ్ళడానికి రెడీ అవుతున్న సందర్భంలో ఇది ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి షాక్ గానే చెప్పొచ్చు. ఇప్పటికే 2024 సంవత్సరం అసలు బీఆర్ఎస్ పార్టీకి కలిసి రాలేదనేది స్వయంగా కేటీఆర్ సహా ఆ పార్టీ నాయకులు కూడా అనేక సార్లు చెప్తూ వస్తారు. అటు అసెంబ్లీ ఎన్నికలు ఓటమి తర్వాత కేసీఆర్ అనారోగ్యానికి గురి కావడం, తర్వాత కవిత మార్చి 15వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె జైలుకి వెళ్లి దాదాపు 5.5 నెలల పాటు జైల్లో ఉండటం, ఇప్పుడు కేటీఆర్ కు ఈడీ నోటీసులు కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇవే కాకుండా ఔటర్ రింగింగ్ అంటే ఓఆర్ఆర్ సంబంధించిన విషయంలో కూడా విచారణ జరిపిస్తామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు అసెంబ్లీలో ప్రకటించారు. అదేవిధంగా విద్యుత్ కొనుగోలు అంశంలో కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం విషయం కావచ్చు, ఇవన్నీ కూడా కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల చుట్టూ అయితే చుట్టుకుంటున్నాయి. నరేష్, 7వ తేదీన కేటీఆర్ విచారణకు హాజరు అవ్వచ్చు అని అంటారా? లేకపోతే చాలా మంది ప్రతినిధులు కూడా విచారణ అనగానే ఏదో ఒకటి సాకు చెప్తూ ఉంటారు, మాకు హెల్త్ బాగాలేదని, లేకపోతే ఏదైనా అర్జెంట్ వర్క్ ఉందని, ఈ విధంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈయన మరి కేటీఆర్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు అంటారు అసలు? ఖచ్చితంగా, ఎందుకంటే కేటీఆర్ ఈ కేసులో ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పరంగా ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే కేటీఆర్ కి సంబంధించిన లీగల్ టీం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీం కావచ్చు, అనేక కేసులను స్టడీ చేసి ఎలా అంటే విచారణ సమయంలో ఎలా విచారణ ఎదుర్కోవాలి, ఈ కేసు నుంచి ఎలా బయటపడాలి అనే దాని మీద కూడా కొంత గత కొన్ని రోజులుగా రీసెర్చ్ చేసిన పరిస్థితి. ఎందుకంటే అనేక మంది నాయకులు ఒకవేళ ఇప్పుడు కేటీఆర్ స్థాయి నాయకుడు విచారణ ఎదుర్కోకుండా పక్కకి వెళ్తే ఈడీ 7వ తారీఖు కాకపోతే ఇంకొక తేదీ నాడు కూడా ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. గతంలో కూడా మనం కవిత ఎపిసోడ్ చూడొచ్చు. కవిత కూడా ఢిల్లీ ఈడీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఈడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆమె 2-3 సార్లు విచారణకు హాజరు కాలేదు. కానీ తర్వాత ఎట్టి పరిస్థితులను తప్పించుకోలేకపోయారు. సో ఇప్పుడు కూడా కేటీఆర్ కూడా ఖచ్చితంగా ఈడీ విచారణకు హాజరవుతానని చాలా రోజులుగా చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే విచారణ చేసుకోవచ్చు, తాను సిద్ధంగా ఉన్నాను అనేది కేటీఆర్ గతంలో అనేక సార్లు చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కనుక ఈడీ విచారణ నుంచి తప్పించుకుంటే ఖచ్చితంగా రాజకీయ విమర్శలతో పాటు ప్రజల్లో కూడా చురుకునయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి విచారణ నుంచి దూరంగా జరుగుతున్నారు, విచారణకు హాజరు కావట్లేదనే విమర్శలు వస్తాయి. కానీ కేటీఆర్ ఇంతకుముందే మొదటే చెప్పారు, కేసు నమోదు కంటే ముందే కేసు నమోదు చేసుకోవచ్చు, విచారణకు పిలవచ్చు, ఎప్పుడైనా సరే విచారణకు సిద్ధంగా ఉన్నాను, వచ్చి తన దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా కూడా ఈడీ అధికారులు కావచ్చు, సంబంధిత అధికారులకు వివరించడానికి సిద్ధంగా ఉన్నా, తాను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి విచారణ నుంచి పారిపోను, అదేవిధంగా విచారణకు భయపడే ప్రసక్తే లేదు అనేది కేటీఆర్ గతంలో అనేక సార్లు చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ విచారణకు ఖచ్చితంగా హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనవరి 7 కాకపోతే ఇంకొక తేదీ రావాలని చెప్పి ఇది ఖచ్చితంగా పిలుస్తుంది. ఒక్కసారి కనుక కేసు నమోదైతే దాని నుంచి తప్పించుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి కేటీఆర్ కూడా ఖచ్చితంగా విచారణకు హాజరవుతారు. దానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం ఇప్పటికే హోంవర్క్ మొదలుపెట్టింది. ఎలాంటి ఆ ఈడీ ముందు ఎలాంటి వాదన వినిపించాలి, అప్పుడు జరిగిన పరిస్థితులు ఏంటి, ఎందుకు ఫార్ములా ఈ రేసింగ్ హైదరాబాద్ లో నిర్వహించాల్సి వచ్చింది, నిర్వహించడం ద్వారా వచ్చిన లాభాలేంటి హైదరాబాద్ కి అనే అంశాలను కూడా ఈడీ ముందు గట్టిగా వాదనలు వినిపించాలని చెప్పి కేటీఆర్ ను ఇప్పటికే మానసికంగా కూడా సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి చాలా కాలంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కావచ్చు, లీడర్స్ కావచ్చు,
అదేవిధంగా ముఖ్యంగా కేటీఆర్ కావచ్చు, వాళ్ళు మానసికంగా చాలా కాలంగా సిద్ధంగా ఉన్నారు ఈ కేసుకు సంబంధించి విచారణకి వెళ్లాల్సి ఉంటుంది, వెళ్తే అవసరమైతే జైలుకు కూడా పంపించే అవకాశం ఉంటుందన్న మాటలు ఖచ్చితంగా గత కొంతకాలంగా ఆ పార్టీలో గత 2-3 నెలలుగా సాధారణంగానే వినిపిస్తున్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ అయితే విచారణకు హాజరవుతారు. ఈ రోజు ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నారు. ఈ రోజు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత పార్టీ నాయకులు కావచ్చు, సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరిగే అవకాశం ఉంది. ఇంకొక వైపు ఇప్పటికే కేటీఆర్ గత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ నెల 21వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల తర్వాత తన తండ్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కలిసి ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించినట్టు కూడా సమాచారం. సో ఎప్పటికప్పుడు కేసీఆర్ కూడా తన వ్యవసాయ క్షేత్రం నుంచి పార్టీ ముఖ్య నాయకులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత, అదేవిధంగా పార్టీలో ఉన్న మాజీ మంత్రులు, సీనియర్ నాయకులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఖచ్చితంగా కేటీఆర్ కేసు వ్యవహారం కనుక విచారణకి పిలిస్తే ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఎదుర్కోవాలి, తదనంతర పరిణామాలు ఏంటి, అదేవిధంగా ప్రజల్లోకి ఈ అంశాన్ని ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ ని ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది, ముఖ్యంగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనేది వాళ్ళ ఆలోచన. సో దీని మీద ఇప్పటికప్పుడు కేసీఆర్ కూడా పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నట్టు సమాచారం.